ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఆశీర్వాదకరమైన నామమందు బైబిల్ స్టడీ మరొక వారం మనం కలిగి ఉండుట సంతోషకరం. ప్రియులారా, సెప్టెంబర్ మాసములో బైబిల్ స్టడీ సహవాసంలోనికి మనల్ని నడిపించిన, నేటికి మనలను సజీవుల లెక్కలో ఉంచిన జీవాధిపతి మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే సమస్త ఘనత మహిమ స్తుతి యుగ యుగములు కలుగును గాక. బైబిల్ స్టడీ ఆన్లైన్ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరికీ SIU సంఘము ద్వారా జరిగించబడుతున్నటువంటి బైబిల్ స్టడీ ఆరాధనలో అలాగూ ఆయా రీతులుగా సహకారాన్ని అందిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములను, శుభములను తెలియపరుస్తూ బైబిల్ స్టడీలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి అందరూ త్వరగా సిద్ధపడి బైబిల్ అందరూ కూడా చేత పట్టుకొని మీరు మీ గృహాల్లో మంచిగా దేవుని వాక్యాన్ని వినాలి అని, ఆశీర్వాదాన్ని పొందాలి అని, మీరందరూ మంచిగా ఫలించాలి అని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని మనసారా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థనలో నాతో ఏకీభవించమని ప్రార్థించుతాము. మహోన్నతుడమైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడమైన దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. బైబిల్ స్టడీ ఆన్లైన్ ఆరాధన కలిగి ఉండే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ భయంకరమైన కరోనా కలవరపు కాలములో మీ పిల్లలమైన మాకు మీరు అనుగ్రహిస్తున్న నీ శ్రేష్టమైన ప్రత్యేకమైన సంరక్షణకై, కాపుదలకై, భద్రతకై దేవా నీకు హృదయమారా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేక మంది నీ పిల్లలు నీ వాక్యం వింటున్నారు తండ్రి. అనేక మంది జీవితాల్లో మీరు మీ కార్యం జరిగిస్తున్నారు. పరిశుద్ధాత్ముని బలమైన శక్తివంతమైన రక్షణ కార్యాన్ని అనేక కుటుంబాల, అనేక సంఘాల్లో మీరు జరిగిస్తూ వస్తున్నందుకై నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఈ దినాన SIU సంఘం ద్వారా మరి తండ్రి నిర్వహించబడుతున్న మరి తండ్రి విడుదలవుతున్నటువంటి బైబిల్ స్టడీ వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి, నీ నామమునకు మహిమకరంగా, అందరికీ దీవెనకరంగా చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమామయుడు యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయమందు మనము మన SIU చర్చ్ చిన్నారులు వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పాటలు పాడారు. ప్రియులారా, మన సండే స్కూల్ చిన్నారులు వారు అలాగూ పాడినటువంటి ఆ పాటలు, ఆ పిల్లలను గుర్చినటువంటివి దయచేసి మంచిగా ముందుగా మీరు ఆలకించాలి అని, పిల్లలను అభినందించి వారిని మీరు బ్లెస్ చేయాలని కోరుతా ఉంటున్నాం. తదుపరి దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మన చిన్నారులు పాడిన పాటలు దయచేసి అందరూ ఆనందఘట్టాలు వీక్షించాలని మనవి చేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏ సమయంబు రండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ నందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునెచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా. ఇక సమయము లేదండి, రండి రక్షణను అందండి. రాజుల రాజైన యేసు రానయ్యుండెనుగా, గురుతులు జరిగెనుగా, మీరు సరిగా చూడండి.
తరుణముండగానే మీరు తయారవ్వండి. తరుణముండగానే మీరు తయారవ్వండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చెనుగా, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను, రండి రక్షణ నొందండి. నిర్లక్ష్యము చేయకను, రండి రక్షణ నొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. సందేహపడకండి, మీరు సాకులు చెప్పకను. గురుతులు జరిగనుగా, మీరు సరిగా చూడండి. మరణ దినమును మన మెరుగము సమ్మండి. మరణ దినమును మన మెరుగము సమ్మండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. జాలము చేయకను, మీరు హేళన చేయకను. కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను. తరుణముండగానే మీరు త్వరపడి రండి. తరుణముండగానే మీరు త్వరపడి రండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ నొందండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. Thank you. Praise the Lord. Hallelujah. చాలా సంతోషం ప్రియులరా. ఇంతవరకు సండే స్కూల్ చిన్నారులు ఎంతో మంచిగా వారు పాడిన పాట మీరందరూ కూడా ఆలకించారని భావిస్తున్నాం. ఆ విధంగా వారిని అన్నిట్లో ఆత్మీయంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తుంటున్నాం.
వీరు పురాతన కాలం నుంచి SIU చర్చ్లో వారి యొక్క తాతగారు, వారి యొక్క అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచిగా మన SIU సంఘంలో పరిచర్య చేసినటువంటి వారు. అలాగే ప్రభునందు నిద్రించిన కీర్తిశేషులైనటువంటి చంద్రశేఖర్ జానయ్య గారు, ఎక్స్ డీకన్ గారు, అలాగే అమ్మగారు శాంతమ్మ గారి మనుమడు పాడినటువంటి పాట, అలాగే కీర్తిశేషులు పుష్పరాజ్ గారు, అమ్మగారు విమల కుమారి గారు వారి యొక్క మనుమడు పాడినటువంటి పాటలు, అలాగే పెద్దలు ఆ పాటలు వారందరూ కూడా చూస్తున్నటువంటి వేళ ఇది ఎంతో సంతోషం. కాబట్టి బైబిల్ స్టడీ ఆన్లైన్ వర్తమానాలు మరికొన్ని వారాలు మనం కలిగి ఉంటాం. కాబట్టి పిల్లరా, దయచేసి పెద్దలు, కుటుంబ పెద్దలు ఈ విధంగా పిల్లలను ప్రోత్సహించి మంచిగా పాటలు నేర్పించి దేవుని వాక్యం నేర్పించి ఆ యొక్క వాట్సాప్లో నాకు పంపించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులకు, కుటుంబ పెద్దలకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తుంటున్నాం. అలాగే చిన్నారులకు ప్రత్యేకంగా శుభాశీస్సులు తెలియపరుస్తూ దయచేసి రండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి అందరూ కూడా బైబిల్ తెరచి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము అందులోని కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం పిల్లరా, 24వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడి ఉన్న దేవుని వాక్యం చదువుకుందాం. బిగ్గరగా స్పష్టంగా నాతో పాటు కలిపి మీరందరూ ఈ భాగాలు చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ప్రియులరా, అలాగే 36వ వచనం నుండి 43వ వచనం వరకు, 36 నుండి 43 వరకు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకల విధములైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రియులారా, అక్కడ మనం చూసినప్పుడు ఆ భాగాన్ని 39-40 వచనాలు చూడండి. వాటిని విత్తిన శత్రువు అపవాది.
కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. పిల్లలందరూ గట్టిగా మీ గృహాల్లో నాతో కలిపి హల్లెలూయా చెప్పాలని కోరుతా ఉంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును. పిల్లరా, గత కొన్ని వారముల క్రితం మనము కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి శ్రేష్టమైన టైటిల్ గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కాలము అంతాన్ని గురించినటువంటి విషయాల్లో మనమందరం కూడా చాలా స్పష్టమైన అలాగూ శ్రేష్టమైన అద్భుతమైనటువంటి ఆ వివరణ కలిగి మంచిగా మనము జవాబు కూడా పొంది ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని మీరు అందులో ఆనందించారని, దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా మీ హృదయంలోనికి స్వీకరించారు, ఆహ్వానించారని, మీరందరూ కూడా మంచిగా ఆత్మీయంగా సంతోషించారని, ఆనందించారని నేను భావిస్తుంటున్నాను. ప్రియులారా, యుగ సమాప్తి అన్నటువంటి మాట, ఎండ్ ఆఫ్ టైమ్స్ అన్నటువంటి మాట ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు ఎండ్ ఆఫ్ టైమ్స్ గురించి మళ్ళీ ఇప్పుడు ధ్యానం చేసుకోవడం లేదు. కానీ పిల్లరా, యుగ సమాప్తిని గురించి లేకపోతే కాలం యొక్క అంతమును గురించి మనం ధ్యానం చేసుకోవడం కాదు, కానీ దాని గురించినటువంటి వర్తమానాలు ఆయా చోట్ల అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుని వాక్యంలో. కనుక జ్ఞాపకానికి మాత్రమే తెచ్చుకుంటున్నా. ఈ సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానం దయచేసి అందరూ మంచిగా ఆలోకించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. యుగ సమాప్తి జరగడం తప్పదు, ఖచ్చితంగా జరుగుతుంది పిల్లరా, అందులో అనుమానం లేదు. ఎందుకనగా వాక్యంలో నుండి మనము థియలాజికల్గా చక్కటి ఎక్స్ప్లెనేషన్ పొంది ఉన్నాం, సైంటిఫిక్గా కూడా మంచిగా ఎక్స్ప్లెనేషన్ పొంది ఉన్నాం. నెక్స్ట్ హిస్టారికల్గా మనము ఎక్స్ప్లెనేషన్ పొంది ఉంటున్నాం. కాబట్టి ఇన్ని వివరాలన్నీ కూడా మనము తీసుకున్నాం కనుక యుగ సమాప్తి, ఎండ్ ఆఫ్ టైమ్స్ అనేటువంటిది ఇంకా ఇది ఖచ్చితం, ఇంకా అది దాంట్లో మార్పు ఏమి లేదు సుమా. కానీ ఎప్పుడు ఏంటి అనేటువంటిది అది ప్రభు యొక్క చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి సంకల్పం, అది మనం ఎరుగుదుము. కనుక ఈ సందర్భంగా మనం ఎక్కడ జాగ్రత్త పడాలి అనేటువంటి విషయమే ఇవాల్టి మన వర్తమానం యొక్క ముఖ్య అంశం. ప్రియులరా, జాగ్రత్త పడాలి. యుగ సమాప్తి గ్యారంటీ. ఇంకైతే దాని గురించినటువంటి విషయాల్లో మన ప్రిపరేషన్ ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడాలి అన్నటువంటిది ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్య మర్మములను గురించి, తన రాకడను గురించినటువంటి విషయాల్లో అనేక రీతులుగా ఉపమాన రూపంగా ఆయన బోధిస్తూ వచ్చారు. అప్పుడున్న శిష్యులకైనా అక్కడున్న జన సమూహాలకైనా. ఎందుకనగా వారు పరలోక రాజ్య మర్మములు తెలుసుకున్నట కష్టంగా ఉండేటువంటివి. వారికి అర్థమవులావున వారు మంచిగా వాటిని అర్థం చేసుకొని ప్రభువును వెంబడించులాగున ఆ యొక్క ఉపమానాలు యేసుప్రభువు వారు చెప్తూ వచ్చారు. అనేక ఉపమానాలు మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తల్లో ఉపమానాలు మనకు కనిపిస్తూ వస్తాయి. మత్తయి సువార్త అలాగే లూకా సువార్తల్లో చాలా ఎక్కువ ఉపమానాలు మనకు కనిపిస్తాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ పారబుల్స్, ఈ ఉపమానాల యొక్క ముఖ్య ఉద్దేశం పరలోక రాజ్యం, ప్రభు యొక్క రాకడ, ఈ విషయాలను గురించినటువంటి విషయాల్లో మనము ఏ విధంగా జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది మనమందరం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నామనుకోండి, ఆ ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్త పడతాం. అది ఉదాహరణకు మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికే, మరొక జిల్లాకు వెళ్తున్నాం అనుకోండి, లేదా మరో రాష్ట్రానికి వెళ్తున్నాం. ఉదాహరణకు అనంతపూర్ నుండి హైదరాబాద్కి వెళ్ళాలి, లేదా అనంతపూర్ నుంచి చెన్నైకి వెళ్ళాలి, అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. ఆ విధంగా కొంత దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు
మన సిద్ధపాటు చూడండి ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలి, ఏ వాహనంలో వెళ్ళాలి, అలాగ వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, మనకు అవసరమైనటువంటివి ఏంటి, అనవసరమైనటువంటివి ఏంటి, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని మనము ప్రయాణానికి వెళ్తాం. మంచిది, అంత సిద్ధపాటు మనం కలిగి ఉండుట పిల్లరా. ఒకవేళ ఇంకా దూర ప్రాంతం అనుకోండి, ఢిల్లీ ఆ ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే ఢిల్లీకి వెళ్ళడానికి ఈ బస్సు ప్రయాణాలు సరిపోవు. కనుక మనం ట్రైన్లో వెళ్ళాలి లేదా ఫ్లైట్లో వెళ్ళాలి అనేటువంటి ఆ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. లేదా ఇంకో అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లేదా మరికొన్ని దేశాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ దేశాలకు వెళ్తున్నప్పుడు తగినటువంటి పాస్పోర్ట్ మన దగ్గర ఉందా లేదా, వీసా జరిగిందా లేదా, వీసా స్టాంపింగ్ అయిందా లేదా, ఇమ్మిగ్రేషన్ ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు కరెక్ట్గా ఉందా లేదా అన్నీ కూడా మనము చెక్ చేసుకుంటాం, జాగ్రత్త పడతాం. ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా మళ్ళీ మనకు ప్రయాణాలు ఆగిపోతాయి గనుక, అక్కడ మళ్ళీ మనకు ఆటంకాలు కలుగుతాయి గనుక ప్రతిదీ పాస్పోర్ట్ అయినా వీసా అయినా ఇమిగ్రేషన్ అయినా ఆ స్టాంపింగ్ అన్నీ కూడా పక్కా అన్ని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ మనం పొందుతాం. ఆ విధంగా మనము వెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధపడతాం. ఈ భూలోకమందు ప్రియులరా, కొంతకాలం మనం జీవించు ఈ బ్రతుకులో మనము ఆయా దేశాలకు ఆయా ప్రదేశాలకు వెళ్తున్నప్పుడే ఇన్ని మెలకువలు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ పరలోక రాజ్యం, శాశ్వత రాజ్యం మనమందరము రేపు మన తండ్రితో అలాగే మన ప్రభుతో సదాకాలం ఉండబోతున్నటువంటి ఆ రాజ్యం పరిశుద్ధాత్మ దేవునితో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో, మన పరలోకపు తండ్రితో మనము సదాకాలం ఉండబోతున్నటువంటి ఆ రాజ్యం, అలాగూ సమస్త దూతాలి ఉంటున్నటువంటి సకల పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటున్నటువంటి ఆ రాజ్యములో మనం ఉండబోతున్నటువంటి వేళ ఈ భూమి మీద ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నటువంటిది ఎన్ని జాగ్రత్తతో కూడినదో, ఎన్ని విధములైనటువంటి ఆలోచనలతో కూడినదో దయచేసి అందరూ మంచిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకనగా పరలోక రాజ్యం అలాగూ ఈ భూమి మీద ఇక్కడ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికే ఇంతగా మనము ప్రయాసపడితే, సిద్ధపడితే ఆ పరలోక రాజ్యం పోవడానికి మరింత ప్రయాసపడాలి, మరింతగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది గ్రహించాలి పిల్లరా. కాబట్టి ఆ రాజ్యమే వేరు, ఆ దేశమే వేరు, ఆ పట్టణమే వేరు గనక అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసానంటే ఈ భూమి మీద మన సిద్ధపాటు ఎంతగా ఉండాలో అక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారే తెలియపరిచారు. అందుకే ఆ 13వ అధ్యాయం మత్తయి సువార్తలో పిల్లరా, ఆ అధ్యాయం అంతా ఉపమానాలే ఉన్నాయి. ఆ ప్రారంభం నుంచి అన్ని ఉపమానాలే పిల్లరా. ఆ ఉపమానం యొక్క అర్థాలు కూడా ప్రభువారే తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మనం విందాం. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో మీరు జాగ్రత్తగా ఉండండి, అపవాది ఉన్నాడు, మీ ప్రయాణానికి ఇబ్బంది పెడతాడు, మీ ప్రయాణంలో మీకు కష్టాన్ని నష్టాన్ని కలగజేస్తాడు, మిమ్మల్ని శోధనలోనికి తీసుకొని వస్తాడు, ముఖ్యంగా వాడు మిమ్మల్ని మోసగిస్తాడు. కాబట్టి మీరు అపవాది విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇంతకు అపవాది వాడు డైరెక్ట్గా వచ్చి మనతోగిన ఫైట్ చేస్తే, వాడు మనల్ని కూడా ఎదుర్కొంటే మనం కూడా వాడిని ఎదుర్కొంటాం. అది వేరే విషయం పిల్లరా. వాడు డైరెక్ట్గా మనకు కనిపించి, డైరెక్ట్గా మనల్ని శోధించి, డైరెక్ట్గా వాడు మనల్ని ఆ విషయంలో కూడా ఏదైనా ఫైటింగ్లోనికి వస్తే మనం కూడా ఆ విధంగానే డైరెక్ట్గా మనం ప్రొసీడ్ కావడానికి వీలు కలుగుతుంది. కానీ ఆ విధంగా ఉండడు వాడు మోసం చేత ముందుకు వస్తాడు, మోసంతో మనలను నష్టంలోనికి నడిపిస్తాడు. అందుకే ప్రభువారు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను, మెలకువగలిగి జాగ్రత్తగా ఉండుడి, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఈ మాటలు ప్రభువారు చెప్పారు. ఇక్కడ కూడా అదే జరిగింది పిల్లరా. ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటంటే,
ఆ ఉపమానంలో ఉండేటువంటి బాగా దయచేసి ఒక 3 నిమిషాలు ఆ ఉపమానాన్ని మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దయచేసి కొంచెం మంచిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తుంటున్నా. నేటి దినాల్లో ఈ ఉపమానం యొక్క అర్థం మనకు చాలా అవసరం పిల్లరా. ఎందుకనగా ఇప్పుడు ప్రస్తుతం మనము కరోనా కలువరపు కాలంలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో కరోనా విషయంలో చాలా సడలింపులు వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో ఆంక్షలు వచ్చాయి, ఎన్నో కఠినమైనటువంటి నిబంధనలు వచ్చాయి. ఇప్పుడైతే ఆంక్షలు తగ్గిపోయాయి, ఆ నిబంధనలు తొలగిపోతూ వస్తున్నాయి, సడలింపులు ఎక్కువైపోయినాయి. ఆ సడలింపుల్లో భాగంగా ప్రజల్లో భయం తగ్గిపోయింది, ప్రజల్లో జాగ్రత్త పడడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఆ విషయంలో చాలా ఈజీగా తీసుకుంటున్నారు. మరికొందరు ఆ విషయంలో చాలా నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లరా, ఇప్పుడు మనము బస్సులో ప్రయాణం చేస్తాం, ఎవరికుందో మనకు తెలియదు, లేకపోతే ఇంకో చోట మనము ఆయా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం, ఎవరికి ఎక్కడ ఏముందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చర్చెస్ కూడా ఓపెన్ చేసుకోమని, ఆ విధంగా చర్చెస్లో ఆరాధన చేసుకోమనేటువంటి ఆ యొక్క సడలింపులు కూడా వచ్చాయి. కనుక ఇప్పుడు ఉదాహరణకు చర్చ్లోనికే వచ్చాం. దేవుడి మందిరంలో, దేవుడి ఇంటిలో మనం ఆరాధన చేసుకునేటువంటి సమయంలో దాదాపుగా చాలామంది వస్తూ ఉంటారు. ఈ వచ్చినప్పుడు ఎవరికి కరోనా అటాక్ అయిందో, ఎవరికి పాజిటివో ఎవరికి నెగటివో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి కాలం ఇది కన్ఫ్యూషన్తో కూడిన కాలం. పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, ఇది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పాజిటివ్ అది మనకు తెలుసుకోవాలి అని అంటే, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా టెస్ట్ జరగాలి పిల్లరా. టెస్ట్ జరిగినప్పుడు మాత్రమే మనకు పాజిటివా నెగటివా తెలిసిపోతుంది, అంతే కదా. అలా కాకుండా మామూలుగా ఉంటే ఎవరు ఏంటి అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. ఎందుకనగా డిసీజ్ అందరికీ ఓపెన్గా బయటికి కనిపించేటువంటిది కాదు కనుక అందరము చర్చిలోకి వస్తాం, అందరం పాటలు పాడతాం, అందరము బైబిల్ చదువుతాం, అందరము కలిసి మాట్లాడుకుంటాం, అందరము కలిసి మళ్ళా వెళ్ళిపోతూ వస్తూ ఉంటాం. కాబట్టి కరోనా ఎవరికి ఏ విధంగా అది అటాక్ అవుతూ వస్తుందో అర్థం కాని పరిస్థితి. నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను పిల్లరా. ఇలాంటివి మన ప్రయాణాల్లో అనేక సంభవాల్లో మనకు జరుగుతూ వస్తూ ఉండవచ్చు. అంటే ఎక్కడ ఈ కరోనా అనేటువంటిది ఎవరిని ఏ విధంగా అటాక్ చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. అందుకే టెస్ట్ అనేటువంటిది చాలా అవసరం, జాగ్రత్తలు చాలా అవసరం. అందుకే మనకు చర్చెస్ అయినా మరికొన్ని ప్రదేశాల్లో వాటిని గురించినటువంటి జాగ్రత్తలు అయితే పాటిస్తారు. మాస్క్ ధరించుట, అలాగూ ఆ ఫిజికల్ డిస్టెన్స్ అలాగూ మెయింటైన్ చేయుట, అలాగూ శానిటైజ్ చేసుకునుట, నెక్స్ట్ ఆ విధంగా మనం ఆ డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తూ మాట్లాడుకునుట, ప్రవర్తించుట, ఇవన్నీ కూడా మనం తీసుకోవలసినటువంటి మెలకువలు, జాగ్రత్తలు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విధంగా మనము ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాని అర్థం ఏంటంటే ఆ డిసీజ్ మన దగ్గరికి రాకుండా, అది మనలను ఇబ్బంది పెట్టకుండా మనలను మనము కాపాడుకుంటాయే. అలాగైన పక్షాన ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆత్మీయంగా ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని మనవి చేస్తా ఉన్నా. యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానంలో వీట్ ఉంది, వీడు ఉంది పిల్లరా. వీట్ ఉన్నాయి, వీడ్స్ ఉన్నాయి. వీట్ అనగా గోధుమలు అని అర్థం, వీడ్స్ అనగా గురుగులు అని అర్థం. చూసారా, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ మీరు మంచిగా అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నా. అప్పుడే ఈ ఉపమానం మీకు మంచిగా అర్థమవుతుంది. ఈ గోధుమలు, గురుగులు, ఒక మనుష్యుడు తనకు మంచిగా గోధుమలు ఉండాలి అని గోధుమలను తన దగ్గర ఉన్నటువంటి పనివారితో ఆ గోధుమలను తన పొలంలో మంచిగా విత్తనం వేసి తిరిగి ఇంటికి వచ్చేసినాడు. వాళ్ళు అనుకున్నారు, మేము విత్తనాలు వేసేసినాం, వేసిన విత్తనాలన్నీ గోధుమలే అని అనుకున్నాడు. అయితే రాత్రివేళ అనేటువంటి మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. రాత్రివేళ చీకటి వేళ. ఎందుకనగా చీకటి సంబంధులు చేసేటి అన్ని
వాళ్ళు చీకట్లో చేస్తారు. అందుకే అక్కడ కటిక చీకట్లో పడవేసేటువంటి పరిస్థితులు కూడా ఆ నరకంలో, ఆ కటిక చీకట్లో పండ్లు కొరుకుట, ఏడుపుయు పండ్లు కొరుకుటయు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చీకటి ఆలోచనలు, చీకటి మనస్సు కలిగినటువంటి వారు, ఆ చీకటి సంబంధులైనటువంటి వాళ్లకు అధిపతే, ఆ చీకటికి అధిపతే ఆ వాయుమండల అధిపతి శత్రువైనటువంటి అపవాది పిల్లల. వాడేం చేశాడంటే రాత్రి వేళ, అనగా శత్రువైనటువంటి అపవాది, శత్రువైనటువంటి వాళ్ళు, ఈ మనుషునికి సరిపోయినటువంటి వాళ్ళు, శత్రువైనటువంటి వాడు వచ్చి రాత్రి వేళ గోధుమల ప్రక్కన గురుగులను కూడా వాడు విత్తి వెళ్ళాడు. ఇప్పుడు పొలం అయితే ఒకటే పిల్లరా, బాగా గమనించండి. ఒకే పొలములో వీట్ ఉన్నది, అనగా గోధుమలు ఉన్నాయి. పొలంలో రాత్రి వేళ ఎవరు చూడనటువంటి పరిస్థితులలో చీకటి వేళ అపవాది వచ్చి, అనగా శత్రువు వచ్చి గురుగులను విత్తి వెళ్ళాడు. ఇప్పుడు సైమల్టేనియస్ గా గోధుమలు, గురుగులు రెండు ఒకే పొలంలో ఉంటున్నాయి. ఒకే పొలంలో అవి ఫలించడం ప్రారంభించాయి. గమనించండి, వాటికి సూర్యరశ్మి, సూర్యుడు ఒకడే, సూర్యరశ్మి ఒకటే, సూర్యకిరణాలు ఒకటే, దాని మీద పడుతున్న వేడి ఒకటే. నెక్స్ట్ గాలి, ఆ గాలి ఒకటే. అనగా ఈ పంచభూతాల్లో నుంచి వచ్చేటువంటి వేడైనా, లేకపోతే గాలి అయినా, నీరైనా, ఇవన్నీ కూడా అన్నీ సమానంగా ఒకటిగా అవి వాటికి అందించబడుతున్నాయి. వీటికి ఒరిజినాలిటీ కలిగి ఉన్నటువంటి గోధుమలకైనా, డూప్లికేట్ అయినటువంటి గురుగులైనా అన్నీ కలిసి ఒక చోటనే ఉంటున్నాయి. ప్రియ సహోదర సహోదరులారా, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది ఇవి గోధుమలు, ఇవి గురుగులు అని అంటే, అలా రెండు ఒక్కసారి మొలకెత్తినప్పుడు అప్పుడు మనుషులు వాటిని గుర్తించారు. వెంటనే యజమానుని దగ్గరికి వెళ్ళి యజమానునితో అంటున్నారు, అయ్యా, మనము గోధుమలనే కదా విత్తి వచ్చింది, ఇప్పుడు గోధుమలతో పాటి ఆ ప్రక్కన గురుగులు కూడా వాటితో సమానంగా అవి కూడా పెరుగుతూ వస్తున్నాయి, ఏంటిది అని అడిగారు. అప్పుడు వెంటనే గ్రహించినటువంటి యజమానుడు ఇది శత్రువు పని అని అన్నాడు. ఆ శత్రువు పని అన్నప్పుడు వెంటనే పనివారు అంటున్నారు, మేము వెళ్ళి ఆ శత్రువు చేసినటువంటి ఆ పనిని బట్టి ఆ గురుగులను ఇప్పుడే మేము పెరిగి బయటపడేస్తామన్నారు. వెంటనే యజమానుడు అంటున్నాడు కదా, వద్దు, మీరు వెంటనే ఆ యొక్క పనికి గిన స్పందించి మీరు తొందరపడి అక్కడికి వెళ్ళిన పక్షాన అక్కడ మీరు వాటిని పెరుగుతున్నప్పుడు గురుగులను పెరకాలని మీరు వెళ్తున్నారు, వీటును పెరకాలి అని, కానీ వీట్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే మనము రైట్ టైంలో మనము గోధుమలను వాటిని మనము విత్తనం వేశాం, కానీ నైట్ టైంలో శత్రువైనటువంటి అపవాది వచ్చాడు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఇప్పుడు కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. అంతవరకు మనము జాగ్రత్త పడదాం అని యజమానుడు తన పనివారికి చెప్పుట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా నైట్ టైం పనులు చేస్తాడు పిల్లలు. ఎక్కువగా నేటి దినాల్లో యవనస్తులను మనం గమనిస్తూ ఉంటున్నాం. చాలామంది యవనస్తులు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లలో చాలా రాత్రిపూట ఎక్కువగా మేలుకుంటా ఉన్నారు. పగలు వాళ్ళు ఎక్కువ నిద్రపోవడమో లేకపోతే ఇతరత్ర వేరే ఆ పనులు ఈ పనులు ఫ్రెండ్షిప్తో అది ఇది అని చేసుకొని విలువైనటువంటి జీవిత కాలాన్ని, దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి టైం, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనవసరమైనటువంటి ఆ యొక్క స్నేహాలకు, మిగిలిన ఇతరత్ర కార్యకలాపాలకు చేసుకొని రాత్రి అయిన వెంటనే సెల్ ఫోన్ తీసుకుంటారు. ఆ సెల్ ఫోన్లో ఇంకా వారు గంటల తరబడి పిల్లరా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది యవనస్తులు గంటల తరబడి, ఏ సెల్ ఫోన్ కూడా ఏ యవనస్తుడు మినిమం కనీసం 2 hours కంటే తక్కువ కాకుండా వాడుతూ ఉన్నాడు. 2 గంటలు పైమాటే, అది ఇంకా 3 గంటలైనా 4 గంటలైనా కూడా ఆ 3-4 గంటలు సెల్ ఫోన్ చూస్తున్నారు. ఇది ఎవరి పని? ఇది అపవాది పని పిల్లరా, ఇది శత్రువు పని.
యవనస్తులైనటువంటి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు వాళ్ళ విషయాలు. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తూ వస్తున్న పిల్లరా, ప్రయాణం చేస్తూ వస్తుంటే బస్సులో పెద్ద ఎక్కువగా రష్ లేదు, కానీ అక్కడ నా ముందు సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఆ అబ్బాయి సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న వేళ నేను వెనక సీట్లో ఉన్నాను. దాదాపుగా నా బస్సు 10 గంటలకు అనంతపురం ప్రారంభమైతే అది నెల్లూరుకి చేరేటప్పటికి తెల్లవారుజామున 5 అవుతుంది పిల్లరా, 5-6 గంటలు. నేను బద్వేల్లో దిగాలి. బద్వేల్లో 3 గంటలకు ఉంది. ఈ అబ్బాయి 10 గంటలకు బస్సు ఎక్కి జస్ట్ ఇంకొక 5 మినిట్స్ బస్సు కదులుతున్నప్పుడు అప్పుడు మాట్లాడడం ప్రారంభించినాడు. మాట్లాడుతున్నాడు పిల్లరా. మైదుకూరు వచ్చింది. మైదుకూరు వచ్చే సమయానికి 2 అయింది పిల్లరా. అంటే 10 నుంచి 2 గంటలకు అనగా 4 గంటల సేపు మాట్లాడుతున్నాడు. మరి అతని మాటలు, అతని యొక్క పరిస్థితిని బట్టి ఓ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడని అర్థమైంది. అంటే ఒక 4 అవర్స్ అటు ప్రక్క ఒక అబ్బాయితో మాట్లాడితే, అమ్మాయితో మాట్లాడి గంటల తరబడి మైదుకూరుకు వచ్చిన తర్వాత దిగిపోయాడు. ఆ దిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్ని గంటలు మాట్లాడుకున్నాడో తెలియదు, కానీ అలా మాట్లాడుకుంటానే ఉన్నారు పిల్లరా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొందరు ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్ విషయంలో యవనస్తులు, అలాగూ శత్రువైనటువంటి అపవాది ఆ గురుగులను వారి యొక్క మనస్సుల్లో ఆ విధంగా మొలకెత్తేటట్టు చేసి వారి జీవితాలను ఎలా నష్టపరుస్తూ వస్తున్నాడో ఈ బైబిల్ స్టడీ వర్తమానం ద్వారా తల్లిదండ్రులైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు తెలుసుకొని జాగ్రత్త పడాలి అని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ యవనస్తులైనటువంటి వారి యొక్క మనస్సు ఎంతో మంచిగా ఉంటుంది. వారి మనస్సులను నేటి దినాల్లో అపవాది ఈ భయంకరమైనటువంటి కొన్ని గేమ్స్ వచ్చాయి పిల్లరా, ఈ చెడ్డ గేమ్స్ వచ్చాయి. ఈ గేమ్స్ ద్వారా యవనస్తులు పూర్తిగా వాళ్ళ జీవితాలను చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు. విలువైనటువంటి జీవిత కాలాన్ని నష్టపరుచుకుంటున్నారు. స్టడీస్ డ్యామేజ్ అవుతున్నాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ సైకలాజికల్ ఆ యొక్క యాక్టివిటీ అది కూడా డిస్టర్బ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ గంటల తరబడి ఆ విధంగా ఉండడం వల్ల అక్కడ వాళ్ళు తెలియకనే వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. తెలియకనే వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎంతో నష్టాన్ని పొందుతూ ఉన్నారు. ఇవన్నీ శత్రువు అయినటువంటి అపవాది యవనస్తుల యొక్క జీవితాల్లో వచ్చినటువంటి గురుగులు. వాడు ఎప్పుడు ఇచ్చాడు? నైట్ టైం. ప్రభు అయితే రైట్ టైంలో అన్నీ చేపిస్తాడు. రైట్ టైంలో అనగా ఆ వెలుగు ఉన్నప్పుడు ప్రభు మంచిగా ఆ విత్తనాలను, గోధుమలను మనలో విత్తుతాడు. అనగా మనం ఫలించాలి, విస్తరించాలి, మంచిగా అభివృద్ధి పొందాలి అని. అంటే ఇప్పుడు యవనస్తుల జీవితాల్లో కూడా ఎప్పుడు ఏం చదువుకోవాలి, ఏ వయసులో ఏది చదువుకోవాలి, ఏ వయసులో ఎవరు ఏ పని చేయాలి, ఏ విధంగా వారి జీవితంలో చదువుకొని వారు మంచిగా జీవితంలో లైఫ్లో సెటిల్ అయి అలాగే వారి జీవితాల్లో చక్కగా వాళ్ళు వర్ధిల్లి మన పవిత్ర భారతావనికి, దేశానికి, అలాగే మన కుటుంబాలకు, అలాగే మన సమాజానికి ఒక మంచి ప్రయోజనకరమైన పాత్రలుగా ఎలా ఉండాలనేది రైట్ డెసిషన్తో రైట్ టైంలో ప్రభు కార్యం చేస్తాడు. పిల్లలకు ఆ విధంగా ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్ని విషయాల్లో కృప చూపిస్తూ వస్తూ ఉంటాడు. కానీ అపవాది డ్యామేజ్ చేసడానికి నైట్ టైం యవనస్తులను వాళ్ళ యొక్క మనసుల్లో గురుగులను చొప్పింపజేస్తాడు. దయచేసి బాగా గుర్తుంచుకోండి పిల్లరా. అందుకే ప్రియ తల్లిదండ్రులారా, మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాను, మీ పిల్లలు సెల్ ఫోన్ విషయంలో ఎలా వాటిని వినియోగించుకుంటున్నారు, నైట్ టైం పిల్లలు ఏ విధంగా సెల్ ఫోన్ వినియోగించుకుంటున్నారు జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించాలని మనవి చేస్తున్నా. ఇప్పుడు గమనించకపోతే, ఇప్పుడు మావాడు ఏదో సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడులే, నా కుమార్తె ఏదో చూసుకున్నట్టే ఇదిగో బస్సులో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారే, అలాంటి పరిస్థితులే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ 3 గంటలైనా కూడా ఈ యొక్క చెడ్డ గేమ్స్ ఆడుకోవడము భయంకరమైనటువంటి
భయంకరమైనటువంటి ఆ యొక్క దృశ్యాలను చూడడము, ఇవన్నీ కూడా చాలా విచారకరమైనటువంటి విషయాలు పిల్లరా. కాబట్టి రైట్ టైంలో ప్రభు మనకు అన్నీ ఇవ్వాలి, అన్నీ మనకు సమకూర్చాలి అని ఆయన సంతోషంగా మనకు అనుగ్రహిస్తూ వస్తే, నైట్ టైంలో రాత్రివేళ చీకట్లో అపవాది మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మన యవన కుమారులను కుమార్తెలను వాడు నష్టపరుస్తూ గురుగులను తీసుకొని వచ్చి ప్రవేశపెడతాడు పిల్లరా. ఇది చాలా జాగ్రత్తగా. ఇప్పుడు గోధుమలు గురుగులు రెండు కలిసి ఎదుగుతున్న వేళ అక్కడున్న పనివారు అన్నారు కదా, వాటిని పెరికి వేస్తాము అని చెప్పేసని. కానీ యజమానుడు అన్నాడు, వద్దు, ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు అంతవరకు వాటిని కలిసి ఎదగనీయుడి అని అన్నాడు. ఇప్పుడు వాటిని గురించినటువంటి వివరణ యేసుక్రీస్తు ప్రభువారే చాలా స్పష్టంగా ఆ క్రింద వచనాల్లో తెలియపరిచారు. మరొక్కసారి ఆ భాగాలు మీరు చదవండి పిల్లరా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి ఇది ఏదో మళ్ళీ ఎంతో ఇది సంక్లిష్టతతో కూడిన అర్థం కానటువంటి ఉపమానం కాదు. చాలా సింపుల్గా అందరూ అర్థం చేసుకునేటువంటి మంచి ఉపమానమే ఈ ఉపమానం పిల్లరా. కాబట్టి అక్కడ ఉపమానంలో ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఈ గోధుమలు గురుగులు రెండు వేరు చేయబడతాయి అని. నేటి దినాల్లో సంఘాల్లో పరిస్థితి ఇదే పిల్లరా, సంఘాల్లో పరిస్థితి ఇది. అందుకే ప్రభు మనలను హెచ్చరిస్తున్నాడు, ప్రభు మనల్ని ఆ విషయంలో అలర్ట్ చేస్తుంటున్నాడు. ఇప్పుడు సంఘాల్లో ఇంతకుముందే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, కనిపించని కనపరానటువంటి వైరస్ కరోనా ఏ విధంగా అందరి జీవితాలు నష్టపరుస్తుందో, ఆ విధంగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరికి ఉందో ఎవరికి లేదో, ఎవరికి పాజిటివో ఎవరికి నెగటివో అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్తో ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి నేటి దినాల్లో సంఘంలో కూడా ఎవరు గోధుమ ఎవరు గురుగు అనేటువంటిది అర్థం కాదు సుమా. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. అలాగూ ప్రభు కొరకు సమర్పణ కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి, దేవుని వాక్యాన్ని కలిగి, అలాగూ గృహంలో మంచిగా ప్రార్థనలు చేసుకుంటూ సంఘ ఆరాధనలో ఎప్పుడు సహకరిస్తూ వస్తున్నటువంటి అలాగూ వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉంటారు పిల్లరా. అలాంటి వారు నిజమైనటువంటి గోధుమలు పిల్లరా, నిజమైనటువంటి గోధుమలు. వారికి చర్చిలో మిగిలినటువంటి విషయాలతో సంబంధం ఉండదు. వాళ్ళు చర్చిలో మిగిలినటువంటి వారు ప్రభును స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, ప్రభుకు సమర్పించుకునేదానికి, అలాగూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆత్మీయంగా బలపరచబడేదానికే వారు ముందుకు వస్తుంటారు, సాగిపోతూ ఉంటారు. కానీ మరికొంతమంది ఉంటారు, వాళ్ళకు అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఏవేవో వాళ్ళ జీవితాల్లో రక్షణ కార్యం ఉంటుందా? ఆ రక్షణ కార్యం ఉండదు. రక్షణ కార్యము జరిగి నిజంగా మారు మనస్సు అనుభవమేగా ఉంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించరు. వాళ్ళు సంఘం యొక్క విషయాల్లో అనవసరమైనటువంటి జోక్యాన్ని చేసుకుంటా ఉంటారు. అనవసరమైనటువంటి ఆ యొక్క మాటలు వారిని గురించి వీరిని గురించి మాట్లాడుతుంటారు. పాస్టర్ గారు దైవ సేవకుని దగ్గర నుంచి అలాగూ సంఘ కమిటీ పెద్దలను కానీ, లేకపోతే సంఘంలో వారిని గురించి వీరిని గురించి వాళ్ళిట్లా వీళ్ళిట్లా అదిట్లా ఇదిట్లా అని చెప్పేసి అనేటువంటి విషయాలు మాట్లాడుకుంటూ వాటినే ఎక్కువగా హైలైట్ చేసుకుంటూ ఫోకస్ చేసుకుంటూ వేలు పెట్టి ఇతరులకు చూపించుకుంటూ ఉంటారు. వీళ్ళు గురుగులు ప్రియులరా, వీళ్ళు గురుగులు. అనగా దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో మనము ప్రభు మహిమార్థమై ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రభు మనకు నేర్పిస్తూ వచ్చిన మంచి ఎగ్జాంపుల్ దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపిస్తాను పిల్లరా. మీరు లూకా సువార్త 4వ అధ్యాయము దయచేసి ఒకసారి మీరు లూకా సువార్త 4వ అధ్యాయం చదవండి. అక్కడ నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీకు కనిపిస్తాయి పిల్లరా. 4వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ ఆయన సమాజ మందిరంలోనికి వెళ్తారు. విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళారు అని చూసారా పిల్లరా. అంటే సమాజ మందిరము ఆ యొక్క సినగోగులోనికి
విశ్రాంతి దినమందు ప్రభు దినమప్పుడు యేసుక్రీస్తుకు వాస్తవంగా ప్రభు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ప్రభు వెళ్ళరు. విశ్రాంతి దినమునకే ఆయన ప్రభు. విశ్రాంతి దినమునకు ప్రభు ఆయన. అందరి యొక్క ఆరాధనలకు యోగ్యుడు ఆయన. ఆయనే స్తుతిపాత్రుడు. ఆయనే సమస్తానికి ఆధారం. కనుక ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందే. సమాజ మందిరంలో అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటిది అన్ని ప్రభుకు తెలుసు. అక్కడికి వస్తున్నటువంటి శాస్త్రుల సంగతి తెలుసు, పరిశీలన సంగతి తెలుసు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన యాజకుల సంగతి తెలుసు, మిగిలిన అక్కడికి వస్తున్నటువంటి అందరి పరిస్థితులు, అందరి హృదయ రహస్యాలు ప్రభుకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారే సమాజ మందిరంలోనికి విశ్రాంతి దినం అప్పుడు వచ్చారు. అంటే అర్థం ఏంటంటే అలాగూ ప్రభు దినాన్ని మనము మంచిగా ప్రభుకు మహిమకరంగా ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో విశాలమైనటువంటి ఆత్మీయమైన భావాలతో ఆ ప్రభు దినాన్ని మనం కలిగి ఉండాలి. అది మనకు ఆశీర్వాదము, అది మనకు మంచిది అని తెలియపరచడానికి ప్రభు మాదిరికరంగా మనకు వాటిని చూపిస్తూ వచ్చినారు. అక్కడికి ప్రభు వచ్చినప్పుడు మీరు తర్వాత భాగాలు చదవండి పిల్లరా, నేను చెప్పే విషయాలన్నీ ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు ఈ విశ్రాంతి దినం లేకపోతే దీనికంతటికి నేనే కదా పెద్ద, వీటన్నిటికీ పైన నాకు అధికారం ఉంది కదా, కాబట్టి నేను ఎట్లా కూర్చున్నా, నేను ఎట్లా నిలబడినా, నేనేం మాట్లాడినా, నేను ఏ విధంగా ప్రవర్తించినా అవన్నీ కూడా నాకేమి వర్తించవు, నాకు అవి చెల్లుబాటు కావు. కాబట్టి నేను ఎలా కూర్చున్నా, ఎలా లేచినా, నా ప్రవర్తన ఏ విధంగా ఉన్నా ఏమీ నాకు అప్లికబుల్ కావు అని చెప్పేసినటువంటి భావనలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఎక్కడా కనిపించరు పిల్లలు. వాస్తవంగా ప్రభు వీటన్నిటికీ అతీతుడు నిజమే. కాకపోతే ప్రభు అక్కడ ఆయన ఎంతో గౌరవప్రదంగా, ఎంతో మంచిగా అక్కడ కూర్చున్నారు పిల్లల. వారి మధ్యలో సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నారు. నెక్స్ట్ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు గ్రంథపు చుట్టను విప్పి అక్కడ వాక్యము చదవాలి, అనగా బైబిల్ చదవాలి, అనగా దేవుని వాక్యం. అక్కడ అప్పుడు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తల ప్రవచనాలు, ఆ వాక్య భాగాలు చదవాలి. ఎంతో భయముతో, ఎంతో జాగ్రత్తగా ప్రభు సమాజ మందిరములో లేచి నిలబడి అక్కడికి, అనగా గ్రంథపు చుట్ట యొద్దకు వచ్చి ఆ గ్రంథపు చుట్టను మంచిగా తెరచి అందులో రాయబడి ఉన్నటువంటి యెషయా ప్రవక్త గారు రాసినటువంటి ఆ మాటలను చదివి మళ్ళీ ఆ గ్రంథపు చుట్టను మంచిగా క్లోజ్ చేసి నెమ్మదిగా వెళ్ళి తాను ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడి నుంచి కూర్చొని లేచి వచ్చి అక్కడ చదివాడో మళ్ళీ అదే స్థలంలోనికి మౌనముగా నెమ్మదిగా భయభక్తులు కలిగి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు పిల్లరా. ఇది ప్రభువారు చేసినటువంటి కార్యం గమనించారా? అనగా సమాజ మందిరం విశ్రాంతి దినాన ప్రభు అలాగూ దేవునికి మహిమకరమైనటువంటి కార్యం చేయుటలో ఆయన ఏ విధంగా స్పందించాడు, ఏ విధంగా ఆయన ప్రవర్తించాడు అనేటువంటిది మనందరికీ ఎంతో ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్పేటువంటి విషయం. కానీ నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో చాలా చోట్ల గమనిస్తున్నప్పుడు పిల్లరా, అనేక క్రైస్తవ సంఘాల్లో ఆదివారం రోజే ఎక్కువ సమస్యలు, ఎక్కువ గొడవలకు, ఎక్కువ విమర్శలకు, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్కు, ఒకరినొకరు పరస్పరము కొట్లాడుకునేదానికి అవి వేదికలుగా మారుతూ ఉంటున్నాయి. చాలా విచారకరమైన విషయం. అంటే దీనికి కారణం ఏంటి? అక్కడ ఆత్మానుసారులు, దేవుని పిల్లలైనటువంటి వారు లేరంటే ఉన్నారు, శరీరానుసారులు కూడా ఉన్నారు. ఆ శరీరానుసారులు, ఆత్మానుసారులు కలిసి వాళ్ళు ఎవరు గోధుమలో, ఎవరు గురుగులో, ఈ మిగిలినటువంటి వారికి అర్థం కానిటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆ విధంగా వారు ఎదుగుతూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, ఈ గురుగులతో గోధుమలకు కొంతకాలం సమస్యలు ఉంటున్నాయి, కొంతకాలము కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకనగా ఈ గురుగులు ఎదుగుతూ ఉంటాయి, ఇంకా బాగా ఎదుగుతాయి పిల్లరా. బాగా గమనించండి, గోధుమలు, ఈ ఒరిజినాలిటీ కలిగినటువంటి గోధుమలు అవి సహజ సిద్ధంగా, ప్రకృతి రీత్యా సహజ సిద్ధంగా అవి మంచిగా ఒక క్వాలిటేటివ్ వీట్ తయారవుతూ వస్తే ఇవి డూప్లికేట్ కదా. ఈ యొక్క వీడ్స్ అనేటువంటివి డూప్లికేట్ ఇవి. అయితే ఇవి వాటి యొక్క
అది దాని ఆకారం ఏ విధంగా ఉంటుందంటే అది ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. వాటి గింజ కూడా గోధుమ కంటే గురుగే ఇంకా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్పోజ్ అవుతూ ఇంకా కొంచెం లావుగా ఆ విధంగా కనిపిస్తూ వస్తుంది. అంటే ఆ విధంగా దేవుని పొలము, దేవుని ఇంటిలో ఈ గురుగులే ఒక డామినేట్ చేసేటువంటి పరిస్థితుల్లోనికి వస్తారు. ప్రియా సహోదర సహోదరులారా, దయచేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా, నేటి దినాల్లో అపవాది కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. సార్వత్రిక సంఘములో శత్రువైనటువంటి అపవాది యొక్క జాడ ఇది గుర్తించబడక ఉన్నది. దేవుని వాక్యంలో ముగింపు వేళ నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన మాట మళ్ళీ తర్వాత చదవండి పిల్లరా. నేను నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అని అంటున్నాడు. నా బుద్ధికి మించినవి 3, నేను గ్రహింపలేనివి 4 కలవు. గ్రహింపలేనివి అనగా బియాండ్ అండర్స్టాండింగ్, బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ 4 ఉన్నాయంట. ఏంటవి? అందులో ఒకటి అంతరిక్షమున పక్షిరాజు జాడ అంటున్నాడు. రెండవది బండ మీద సర్పము జాడ అన్నాడు. మూడవది నడి సముద్రమున ఓడ నడచు జాడ అన్నాడు. నాలుగవది కన్యకతో పురుషుని జాడ అని అన్నాడు. ఈ 4 నా జ్ఞానమునకు, నా బుద్ధికి మించినవి అని అంటున్నాడు. ప్రియా సహోదర సహోదరులారా, బండ మీద సర్పము జాడ, అది ఇట్ ఈజ్ బియాండ్ అవర్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. బండ మీద సర్పము జాడ కాబట్టి బండ అన్నప్పుడు క్రీస్తే ఆ బండ పిల్లరా. అలాగూ ఆ బండ దేవుని సంఘానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ సంఘానికి సాదృశ్యమైనటువంటి ఆ బండ, ఇప్పుడు ఆ బండ మీద సర్పము జాడ అని చెప్పేసని, సర్పము అనగా అపవాది. ఇప్పుడు బండ మీద సర్పము జాడ, ఆ బండ మీద సర్పము అలా వెళ్తూ ఉన్నది పిల్లరా. అలా 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 తిరుగుతూ 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 వెళ్తూ ఉంటే ఆ బండ పైన సర్పము యొక్క జాడ, ఆ ఛాయలు కనిపించడం లేదు. ఆ ఛాయ బండ కాదు, ఆ బండ మీద కనిపించలేదు. ఆ ఛాయ ఎలా వెళ్తుంది, ఎలా తిరుగుతుంది, ఎలా టర్న్ అవుతుంది, ఎలా అనేటువంటిది అది అర్థం కాకుండా ఉన్నది. నడి సముద్రమున ఓడ నడుచు జాడ అర్థం కాదు. కన్యకతో పురుషుని జాడ అర్థం కాదు. అంతరిక్షమున పక్షిరాజు జాడ అర్థం కానిటువంటి పరిస్థితి పిల్లరా. ఇవి బుద్ధికి మించినవి, గ్రహింపలేనిటువంటి విషయాలు. కనుక ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ సమయం ప్రత్యేకంగా మనవి చేస్తుంటున్నా, దేవుని మందిరం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉందా. ఎందుకనగా ప్రభు రాకడ సమీపం అవుతున్న వేళ దేవుని మందిరం ఇట్ ఈజ్ నథింగ్ బట్ దేవుని రాజ్యం పిల్లరా. బాగా గుర్తుంచుకోండి ఆత్మీయంగా, దేవుని మందిరం దేవుని రాజ్యం. మనం కలిగి ఉన్నటువంటి సహవాసాలు ఏ పేరుతో ఉన్నా, ఏ రూపాన ఉన్నా, అవి మనము హోరేబు ప్రార్థనా మందిరం అనుకున్నా, లేకపోతే యెహోషామా ప్రార్థనా మందిరం అనుకున్నా, లేకపోతే SIU చర్చ్ అనుకున్నా, లేకపోతే లూథరన్స్ అనుకున్నా, బ్యాప్టిస్టులు అనుకున్నా, అలాగే మెనరైట్స్ అనుకున్నా, మెథడిస్టులు అనుకున్నా, ఎవరం అనుకున్నా, ఏ విధంగా అనుకున్నా, ఆ విధంగా మనం కలిగి ఉన్నటువంటి ఆయా స్థానిక సంఘాల్లో, లోకల్ చర్చెస్లో మనము దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా ఆయన మార్గాల్లో మనం నడుస్తూ వాక్యానుసారంగా సంఘ సహవాసంలో మనం ఉంటే అది దేవుని రాజ్యములోనికి మనల్ని నడిపించడానికి అదే మనకు పాస్పోర్ట్ అవుతుంది. అదే మనకు అక్కడ వీసాగా మనకు ఉంటుంది పిల్లరా. అందుకే దయచేసి ఒక విషయం గమనించండి. ప్రభు బల్ల ఉంది తెలుసు కదా పిల్లరా. హోలీ కమ్యూనియన్ అంటాం. ఒక్క 3 నిమిషాలు మంచిగా అర్థం చేసుకోవాలి. హోలీ కమ్యూనియన్ మనం ఎక్కడ తీసుకుంటాం? సహజంగా మనం ఎవరైనా మన ఇళ్లలో తీసుకుంటామా? తీసుకోలేం కదా. ఇంట్లో కూడా ఎప్పుడో తీసుకుంటాం. ఎప్పుడు? అది విధిలేని పరిస్థితి ఉన్నప్పుడు, మనము లేవలేని పరిస్థితులలో, మనము మంచంలో పడకలో ఉంటున్నప్పుడు, అలా వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, ఆరాధనకు చర్చికి రాలేని పరిస్థితుల్లోనికి ఉన్నప్పుడు
అప్పుడు దైవజనులు పాస్టర్ గారి ఇంటికి వచ్చి అక్కడ మనకు హోలీ కమ్యూనియన్ ప్రభు బల్ల సహవాసాన్ని అక్కడ మనకు అందిస్తారు. అది మనము వెళ్ళలేని పరిస్థితుల్లో లేని పక్షాన మనమందరం కలిగి ఉండేటువంటి ఆ హోలీ ప్లేస్ ఏది? హోలీ కమ్యూనియన్, ఆ ఫెలోషిప్, ఆ యూకారిస్ట్ ఫెలోషిప్ కలిగి ఉండేటువంటి ప్లేస్, ఆ ప్రదేశము చర్చ్ అనగా దేవుని మందిరం, దేవుని ఇంటిలో. ఇప్పుడు ఆ ప్రభు బల్ల దగ్గరికి, ఆ ప్రభు బల్ల మనకు చర్చ్లో మనం కలిగి ఉంటాం. ఆ బల్లను సమీపిస్తున్నప్పుడు దయచేసి అది కృపా సింహాసనపు తీర్పుతో కూడిన తీర్పుల్లో 7 తీర్పులు ఉన్నాయి. నేను మీకు విషయాలు తెలియపరిచాను. అందులో రెండవది కృపా సింహాసనపు తీర్పు అని. ఆ కృపా సింహాసనపు తీర్పు ఈజ్ నథింగ్ బట్ ఈ హోలీ కమ్యూనియన్ ప్రభు బల్ల ఎదుట మనలను తీర్పు తీర్చుకొని, మనలను మనమే విమర్శించుకొని, మనలను మనమే పరీక్షించుకునేటువంటి మంచి తీర్పు అది కృపా సింహాసనపు తీర్పు పిల్లరా. కాబట్టి ప్రభు బలను సమీపించినప్పుడు వీ షుడ్ బీ క్రిటిసైజ్డ్ అవర్ సెల్ఫ్ అండ్ వీ షుడ్ బి ఎగ్జామైన్డ్ అవర్ సెల్ఫ్. అంతేగాని ఇంకోటిగా మనం ఎలా ఎగ్జామైన్ చేయబడాలి, ఎలా క్రిటిసైజ్ చేయబడాలి? దేవుని వాక్యపు వెలుగులో అనగా లేఖనముల ద్వారా, ఇన్ ది లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యపు వెలుగులో మనము ఎగ్జామైన్ చేయబడాలి, పరీక్షించబడాలి, మనము విమర్శించబడాలి. అక్కడ మన పరీక్ష జరగాలి. ఎప్పుడైతే అక్కడ మనము పరీక్ష చేయబడతామో, టెస్ట్ చేయబడతామో, దేవుని వాక్యపు వెలుగులో మనము ఎగ్జామిన్ చేయబడిన తర్వాత ఆ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అయినామనుకోండి, అనగా మనం పాస్ అయినామనుకోండి, అంటే దాని అర్థం అక్కడ ఆత్మదేవుడు మనకు ఆ యొక్క ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలో మనము పాలిభాగస్థులం అవుతున్నాం, అనగా మనము చేయి వేస్తున్నామంటే ఆ యోగ్యత ఉంది చూడండి. యోగ్యమైన రీతిలో అనగా వర్దిలి, ఇఫ్ వి టేక్ పార్ట్ వర్దిలి అండ్ వైజ్లీ ఇన్ లార్డ్స్ టేబుల్ అనే మాట మనదు. కాబట్టి ప్రభు యొక్క శరీరంను, ఆయన రక్తాన్ని సాదృశ్యమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో మనం చేయి వేయాలి. ఆ యోగ్యత ఎప్పుడు వస్తుంది? ఆత్మదేవుడు మనకు ఆ యోగ్యతనిస్తాడు. ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అక్కడ మనము సిద్ధపడి మంచిగా మనం ప్రభు బలనిగిన మనము కలిగి ఉంటే పిల్లరా, పరలోక రాజ్యము గ్యారంటీ. మనము పరలోకములో ప్రవేశించడానికి అదే పాస్పోర్ట్, పరలోకములో ప్రవేశించడానికి అదే మనకు వీసా, పరలోకములో ప్రవేశించడానికి అదే మనకు పర్మనెంట్ టికెట్. దయచేసి నేను అర్థం చేసుకున్నారని భావిస్తూ ఉంటున్నాను. అర్థం చేసుకున్నారని. అలాగైన పక్షాన అక్కడికినా మనకు ఎక్కడా తేడా వచ్చింది అనుకో పిల్లరా, ప్రభు బల్ల దగ్గరగిన తేడా వచ్చింది, వాళ్ళు తీసుకుంటా అన్నారు కదా, నేనెందుకు తీసుకోకూడదు, ఆమె తీసుకుంటాంది నేనెందుకు తీసుకోవద్దు, ఆయన తీసుకుంటాను నేనెందుకు తీసుకోకూడదు, ఇదిగో నా ముందోళ్ళు తీసుకుంటారు, నా వెనకలది లేకపోతే నాకుంటే జబ్బులు పోతాయి, రోగాలు పోతాయి అని చెప్పేసి అని వేరే వేరే భావాలతో నీ హృదయం కడగబడకుండా క్రీస్తు రక్తము చేత నీవు శుద్ధీకరించబడని కడగబడనటువంటి ఆ యొక్క పరిస్థితి ఉండి నువ్వు లోకంలో జీవిస్తూ అలా ఉండిపోయి నువ్వు అక్కడికి వచ్చి నీవు నామమాత్రంగా ఆచారప్రాయంగా ప్రభు యొక్క బల్లలో చేయి వేస్తే పక్షాన అయోగ్యంగా కింద చేయి వేసినవా, దేవుని వాక్యం చెప్తుంది బలహీనులమైపోతాం. మనం చాలా మంది నిద్రించేటువంటి పరిస్థితి, అనగా మరణించేటువంటి పరిస్థితి మనకు వస్తుంది పిల్లల. కాబట్టి బలహీనులు కాకుండా మరణించి ఆరని అగ్నిగుండానికి పాత్రలం కాకుండా ఉండాలి అంటే ప్రభు వల్ల అది కృపా సింహాసనపు తీర్పుతో కూడినటువంటి బల్ల. మనకు పాస్పోర్ట్ క్లియరెన్స్, వీసా క్లియరెన్స్ చేయబడేటువంటి బల్ల, మనకు క్లియరెన్స్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇష్యూ చేసేటువంటి బల్ల సహవాసం అది పిల్లల. కాబట్టి అక్కడ తేడా ఉండకూడదు. కానీ నేటి దినాల్లో మనం గమనిస్తున్నాం కదా, ఆ బల్ల దగ్గరికి కూడా గురుగులు వస్తూ ఉన్నారు, ఆ బల్ల దగ్గర కూడా గురుగులు వస్తారు. అక్కడికి వచ్చి అక్కడ కూడా బల్లలో పాలిభాగస్తులై అయిపోయిన తరువాత బయటకు వస్తానే కొట్లాటలు, బయటకు వస్తానే నోట్లో నుంచి బూతు మాటలు, అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా పాత వ్యాపకాలు,
అనగా స్మోక్ చేసేవాళ్ళు స్మోక్ చేస్తూ ఉన్నారు, డ్రింక్ చేసేవాళ్ళు మళ్ళీ డ్రింక్ చేస్తూ ఉన్నారు, చెడ్డ అలవాట్లు కలిగినటువంటి వాళ్ళు చెడ్డ అలవాట్లు కలిగి ఉంటున్నారు. నెక్స్ట్ ఇతరత్ర వ్యాపకాల్లో ఉండేటువంటి వాళ్ళు వ్యాపకాల్లో ఉంటున్నారు. ఇక్కడేమో దేని కొరకో ఏది ఆశించో ఇంకొకటో అలాగూ ప్రభు బలలో చేయి వేసేసి మాత్రం వెళ్తూ ఉంటున్నారు. ఈ భయంకరమైనటువంటి గురుగులతో చాలా చాలా సమస్యలు ఉంటాయి. వీళ్ళే చర్చెస్లో దేవుని మందిరాల్లో వీళ్ళే డామినేట్ చేస్తూ దేవుని పిల్లలైనటువంటి గురుగులైనటువంటి గోధుమలైనటువంటి వారికి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్త పడదాం ప్రియ సహోదరుడు ఆ సహోదరి. ముగింపు వేళ ప్రభు వస్తున్నాడు అతి త్వరలో. మనమందరం కూడా ప్రభు యొక్క కోత, ఆ కోత కిందికి మనం రావాల్సి వస్తుంది. అలాగూ దేవదూతలు వచ్చినప్పుడు వారు కొడవలి చేత పట్టుకున్నప్పుడు ఆ విధంగా మనల్ని ఆ కోత కోసినటువంటి ఆ కోత కాలం, ఆ సమయం ఆసన్నమవుతున్నది కూడా. ఆ కోత కాలం వేళ కట్టలో కట్టబడతాం. ఆ కట్టలో కట్టబడినటువంటి మనం కొట్టబడినటువంటి మనం నెక్స్ట్ తూర్పారబడతాం అనగా వేరు చేయబడుతున్న వేళ, ఆ తూర్పారబడుతున్నటువంటి వేళ గోధుమలన్నీ కూడా క్రిందికి వస్తాయి, గురుగులన్నీ కూడా గాలిలో అవి తేలిపోతూ ప్రక్కకు వెళ్ళిపోతాయి. గోధుమలన్నీ క్రిందికి వస్తాయి, గురుగులన్నీ కూడా తేలిపోతాయి. ఆ యొక్క తూర్పారబట్టడంలో అనగా జడ్జిమెంట్లో పిల్లల అప్పుడు గొర్రెలు వేరు చేయబడతాయి, మేకలు వేరు చేయబడతాయి. ఆ విధంగా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి గోధుమలు, తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి ఆ గొర్రెలు ఆ విధంగా పరలోక రాజ్యంలో ప్రభు పట్టణంలో సదాకాలం ఉండేదానికి ముందుకు పోతాయి. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, నేటి దినం జరుగుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి కార్యక్రమం ఇదే. అపవాది ఎవరిని మృంగుదురాని చాలా మోసపూరితమైనటువంటి వాని యుక్తి కుయుక్తులతో దేవుని మందిరాలు, దేవుని సంఘాల్లో ప్రతి ఆదివారము ఎక్కడో ఒక చోట, ఏదో ఒక మందిరంలో, ఏదో ఒక దేవుని ఇంటిలో, చర్చ్లో, ఆరాధన ఆ యొక్క స్థలంలో వాడు అలజడి లేపుతూ వస్తాడు. వాడు కార్యక్రమాలను ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంటున్నారు. ఆయా దేశాల్లో, ఆయా ప్రదేశాల్లో నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులై ఇది శత్రువు పని. జాగ్రత్త పడదాం. ఇక మీదట గురుగులెవరు, గోధుమలెవరో మనమే తెలుసుకొని జాగ్రత్త పడి మనం ముందుకు సాగిపోదాం. ప్రభు వస్తున్న వేళ, యుగ సమాప్తి జరగబోతున్నటువంటి వేళ మనమందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. గోధుమలుగా మనం ఎప్పటికీ అలాగే ఉండిపోదాం. ప్రభు ఇంటిలో ఆ యొక్క కట్టబడి ప్రభు ఇంటిలో చేర్చబడదాం. ప్రభు ఇంటిలో మనం సంతోషంగా సదాకాలం ఉందాం. ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికీ చివరిగా మనవి చేస్తున్నా, పిల్లల విషయాల్లో జాగ్రత్త. అయిలారా అమ్మలారా, పిల్లల విషయాల్లో జాగ్రత్త. అపవాది నైట్ టైం వాడు ఇలాంటి పనులు చేయరు. రైట్ టైంలో ప్రభు మన పిల్లలకు అన్నీ ఇవ్వాలి అని చూస్తే, రైట్ టైంలో మన పిల్లలకు ఆరోగ్యం, రైట్ టైంలో మన పిల్లలకు చదువులు, రైట్ టైంలో మన పిల్లలకు ఉద్యోగాలు, రైట్ టైంలో మన పిల్లలకు వివాహాలు, రైట్ టైంలో మన పిల్లలకు వాళ్ళ జీవితాల్లో సెటిల్మెంట్స్, రైట్ టైంలో మన పిల్లలకు అన్ని కూడా సమకూర్చాలని ప్రభు అన్ని కూడా మన పిల్లల కోసమైన అన్ని సిద్ధపరిచి అన్ని అనుగ్రహిస్తుంటే, అపవాది మన పిల్లలను వాడు మోసం చేత, సెల్ ఫోన్ అనే ఒక మోసంతో, చెడు స్నేహం అనే మరొక మోసంతో, ఇంకా ఇతరత్ర ఆకర్షణలు అనే మరో మోసాలతో, ఎక్కువగా సెల్ ఫోన్తో నేటి దినాల్లో అపవాది నైట్ టైం మన పిల్లలను డిస్టర్బ్ చేస్తూ, డ్యామేజ్ చేస్తూ ఆరని అగ్నిగుండానికి నరకాలి. అలాగే జీవితంలో వాళ్ళు నిష్ప్రయోజకులుగా, పనికిరాని వారుగా, సమాజానికి, దేశానికి ఒక బ్యాడ్ షీప్గా తయారయ్యేటువంటి ఆ పరిస్థితి, గురుగుల పరిస్థితి తీసుకొని వస్తూ ఉన్నాడు. అందుకే తల్లిదండ్రులారా, చివరిగా మనవి చేస్తున్నాం, జాగ్రత్త పడదాం. రైట్ టైంలో రైట్ డెసిషన్తో మన పిల్లలను కాపాడుకుందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం, మన సంఘాలు పరిచర్యల్లో సంతోషంగా ముందుకు సాగి నైట్ టైం చీకటి అపవాదిని, వాని యుక్తిని, వాని తంత్రాలను ఎరిగి జీవిద్దాం. వాని తంత్రాలను ఎదిరించి మనం జీవిద్దాం. ఆ విధంగా ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి ధన్యకరమైన, జయకరమైన అనుభవాలు మనకు అనుగ్రహించి ప్రభు రాకడ కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. థ్యాంక్ యూ అండ్ ఆల్.
గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభువా, నీ వాక్యం విన్నారు. మా మధ్యకు మీరు తీసుకొని వచ్చినటువంటి శ్రేష్టమైన ఈ ఆత్మీయ తలంపులకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు రైట్ టైంలో మాకు అన్నీ ఇవ్వాలనుకున్న దేవుడవు, అన్నీ మాకు సమకూర్చినటువంటి దేవుడవు. కానీ నైట్ టైంలో శత్రువైన అపవాది తండ్రి వాని తంత్రములో మేము చిక్కుకుపడిపోతున్నాం. మా కుటుంబాలు అలాగే సంఘాలు అపవాది నైట్ టైంలో చేస్తున్న కార్యాలను బట్టి అర్థం చేసుకోలేక కన్ఫ్యూషన్తో నష్టపోతున్నాం. ఈ వాక్యం మా మధ్యకు తెచ్చారు. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇక మీదట మేము జాగ్రత్త కలిగి ఆ యుగ సమాప్తి త్వరలో సంభవించబోతున్న వేళ, కోతకాలం సంభవించబోతున్న వేళ, నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ ఆసన్నమవుతున్న వేళ జాగ్రత్తతో భయభక్తులతో ముందుకు సాగుటకు కృపదాయించండి. పరిశుద్ధాత్మని బలమైన శక్తివంతమైన కార్యాలు అందరి జీవితాల్లో అన్ని కుటుంబాల్లో జరిగించండి. చిన్నారులు మంచిగా పాటలు పాడారు ప్రభువా, వారిని ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులను అలాగూ వారి కుటుంబ పెద్దలందరినీ దీవించండి. నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మరో వారం కొరకై సిద్ధపరచమని త్వరలో మా కొరకు రానై ఉన్న యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సమాధాన ఆశీర్వాదాలు, బైబిల్ స్టడీ ఆన్లైన్ ఈ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీద, కుటుంబముల మీద, SIU సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటికీ తోడై కాపాడు